ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం పాఠము పౌలు యొక్క శరీరంలో సాతాను దూతగా ఉంచబడిన ఆ ముళ్ళు వలన పౌలు తన్ను తాను అత్యధికంగా హెచ్చించుకుంటాడా ఈ ముళ్ళు వలన అనేది ఈరోజు మన పాఠం. పౌలుకి కలిగినటువంటి ప్రత్యక్షతలు గురించి మనం లేఖనాల్లో పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు చెప్తున్న సంగతి మనం ఒకసారి చూస్తే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళును అని కామబెట్టి, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను అనేసి ఇక్కడ రాయబడింది. పౌలుకి బహు విశేషమైనటువంటి ప్రత్యక్షతలు అనుగ్రహించబడినాయి. అయితే ఏంటి అంటే, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుట్టుకే సాతాను యొక్క దూతగా ఉంచబడెను అనేది ఇక్కడ రాయబడింది. అయితే ఈ ముళ్ళుని తీసేయి అనేసి ప్రభువుని వేడుకున్నాడంట. మనం 8వ వచనంలో మనం చూస్తే 2 కొరింథీ 12:8 అక్కడే ఉంది, అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మార్లు ప్రభువును వేడుకున్నాను అంటున్నాడు. వేడుకుంటే ప్రభు ఏం చెప్పాడు? 9వ వచనంలో మనం చూస్తే, అందుకు ప్రభువు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. నా కృప నీకు చాలు అంటాడు. ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తీసే అని ప్రభువా అని ముమ్మార్లు వేడుకుంటే, నా కృప చాలు, బలహీనత యందు నా శక్తి నీ యందు పరిపూర్ణము అవుతుంది అని చెప్పాడట. అందుకనే పౌలు ఏమనుకుంటున్నాడంటే, పౌలు ఏమంటున్నాడంటే 9వ వచనంలో, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండే నిమిత్తము విశేషముగా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును, బలహీనత యందు బహు సంతోషంగా అతిశయపడతాను అని అంటున్నాడు. 10వ వచనంలో చూస్తే, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలేందును, నిందలేందును, ఇబ్బందులేందును, హింసలేందును, ఉపద్రవములేందును నేను సంతోషించుతున్నాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే, పౌలు శరీరంలో సాతాను యొక్క దూతగా ఉంచబడిన ముళ్ళు ఎందుకు ఉంచబడింది అని ప్రశ్నిస్తే, పౌలు శరీరంలో సాతాను యొక్క దూతగా ఉంచబడిన ఆ ముళ్ళు లేకపోతే పౌలు తను తాను అత్యధికంగా హెచ్చించుకుంటాడా? పౌలు శరీరంలో సాతాను దూతగా ఉంచబడిన ఆ ముళ్ళు పౌలు శరీరంలో లేకపోతే పౌలు తను తాను అత్యధికంగా హెచ్చించుకుంటాడా? నేను అత్యధికంగా హెచ్చించుకోకుండా నిమిత్తము, పౌలు తను తాను అత్యధికంగా హెచ్చించుకోకుండా నిమిత్తము నా ముళ్ళు దేనికోసం ఉంది? ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. హెచ్చించుకోకుండా నిమిత్తం ఏంటి? పౌలు చేస్తున్న పరిచర్యను బట్టి నేను లెగు అంటే దిగ్గులు లెగవటం, లేకపోతే అనేక మంది నా పరిచర్యలో అనేక మంది
బాప్తిదాలు తీసుకుంటున్నారు, నా అంతటోడు లేడు, హెచ్చించుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది హెచ్చించుకుంటారు బోధ చేసే పరిస్థితుల్లో. బోధ చేయంగానే ఎలా చెప్పాను నేను, ఏంటి అబ్బా నేను అంటే కొంతమంది బాగా చెప్పాను కానీ అబ్బా నా అంతటోడు లేడని కాళ్ళు హెచ్చించుకుంటారు. ఒక ఇంటిని బట్టి హెచ్చించుకుంటారు, లేకపోతే ఒక బైక్ని బట్టి హెచ్చించుకుంటారు, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి హెచ్చించుకుంటారు. పౌలు అంటున్నాడు ఏమంటున్నాడంటే నా బలహీనతలు ఏందే సంతోషముగా అతిశయపడతాను అంటాడు. పౌలు హెచ్చించుకుంటున్నాడు ఎక్కడన్నా? పౌలుకి విశేషమైనటువంటి మరి ప్రత్యక్షతలు కలిగిన పరిస్థితుల్లో పౌలు మరి అతిశయపడుతున్నాడా, హెచ్చించుకుంటున్నాడా అని అంటే హెచ్చించుకున్న దాఖలాలు బైబిల్లో లేవు. ఏది తను తాను హెచ్చించుకునే పరిస్థితి మరి లేదు. హెచ్చించుకుంటే ప్రభు విషయమైనా అతిశయపడతానే కానీ నా విషయంలో, లోక విషయంలో, వ్యక్తుల విషయాల్లో మరి నేను హెచ్చించుకునే పరిస్థితి లేదు అని అన్నాడు. అలాగే మనం చూస్తే పౌలు అంటున్న మాట ఏంటంటే నా బలహీనతలు ఏందే సంతోషంగా అతిశయపడుతున్నాను. అతిశయపట్టు నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినదని చెబుతూనే నా యందు ఎవడైనా నువ్వు చూచిన దానికన్నా నా వల్ల విన్న దానికన్నా ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయపట్టు మానుకొనుతున్నాను అని చెప్తా ఉన్నాడు. నా యందు చూచిన దానికన్నా నా వల్ల విన్న దానికన్నా ఎక్కువగా అతిశయిస్తారేమో అని అతిశయపట్టడం అనేది మానేస్తున్నాను అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 12:1 అతిశయపట్టు నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనముల గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును అని అంటాడు. అనేసి 2 కొరింథీ 12:6 అంటాడు అతిశయపట్టుకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుతున్నాను గనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనాను చూచిన దానికన్నా నా వలన విన్న దానికన్నా నన్ను ఎక్కువగా ఘనపరుచునేమో అని అతిశయపట్టం మానుకొనుతున్నాను అంటాడు. అతిశయపట్టం మానుతున్నాను అంటాడు. అంటే నా వలన విన్న దానికంటే నా యందు చూచిన దానికంటే ఎక్కువగా అతిశయిస్తాడేమో అని నేను అసలు అతిశయిస్తమే మానేస్తున్నాను అంటాడు. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ 2 కొరింథీ 12:9 కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచేయుండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలేందే సంతోషముగా అతిశయపడుతున్నాను. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము నా బలహీనతలేందే సంతోషంగా అతిశయపడుతున్నాను అనేసి పౌలు చెప్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, పౌలు హెచ్చించుకుంటున్నాడా అతిశయపడుతున్నాడా? ఎక్కడ అతిశయపడినటువంటి పరిస్థితుల్లో మనం లేఖనాల్లో మనం చూడం. అలాగే 2 కొరింథీ 11:30 అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనతల విషయమైన సంగతులను గురించి అతిశయపడతాను. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనతల విషయమైన సంగతుల విషయమే అతిశయపడతాను అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా 2 కొరింథీ పత్రిక 12:5 కూడా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే అట్టి వారిని గురించి అతిశయపడదును. నా విషయమైతే బలహీనతలేందే గాక వేరే విషయంలో అతిశయింపును అనేసి ఇక్కడ మా పౌలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను బలహీనతలేందే అతిశయిస్తాను కానీ వేరే విషయంలో అతిశయించను, అతిశయపడవలసి వచ్చింది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి పౌలు తను తాను హెచ్చించుకున్నాడా, అతిశయపడుతున్నాడా అంటే అతిశయపడేది కాదు. ఇంకా మనం చూస్తే పౌలు మనుషులందు అతిశయింపును మేరకు మించి అతిశయింపును కానీ క్రీస్తుని బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయము కలదు అంటున్నాడు. ఎందుకు అంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే అతిశయపడుతున్నాను అని చెప్తున్నాడు. మనుషులందే అతిశయింపును మేరకు మించి అతిశయింపును కానీ క్రీస్తుని బట్టి దేవుని విషయంలో అతిశయిస్తాను అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ 3:21 చూస్తే కాబట్టి ఎవడును మనుషులందు అతిశయపడకూడదు, సమస్తమును మీవే అంటాడు. అలాగే 2 కొరింథీ 10:13 మేమైతే మేరకు మించి అతిశయింపము కానీ మీరున్న స్థలము వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి అతిశయపడుతున్నాము అన్నాడు. అలాగే రోమపత్రిక 15:17 కూడా అక్కడ ఉన్న మాట చూస్తే కాగా క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయము
కలదు అనేసి అక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించండి. మరి పౌలుకి దేవుడు విశేషమైనటువంటి ప్రత్యక్షతలను అనుగ్రహించాడు. మరి ప్రత్యక్షతలను బట్టి నేను అతిశయించట్లేదు అంటున్నాడు. మరి పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు అత్యధికంగా పౌలు హెచ్చించుకోకుండా ఉన్న నిమిత్తమా పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు పాపము అనేవాళ్ళు తప్పనిసరిగా మరి గ్రహించాలి. లేఖనాల్ని ఎక్కడ పడితే అక్కడ అర్థం చేసుకుంటానికి వీల్లేదు, ఎలా పడితే అలా అర్థం చేసుకుంటానికి కూడా వీల్లేదు. అయితే పౌలుకి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలు ఏంటి? ఎలాంటి ప్రత్యక్షతలు పౌలు కలిగి ఉన్నాడు? అలాంటి ప్రత్యక్షతలు కలిగి ఉన్నా కూడా నా బలహీనతనేంది నేను అసహ్యపడుతున్నాను అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూద్దాం ప్రియులారా. 2 కొరింథీ పత్రిక 12:1 అక్కడ మాట మనం చూసుకుంటే, అతిశయపడితే నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది, ప్రభు దర్శనముల గురించి ప్రత్యక్షతలను గురించి చెప్పుదును అని చెప్తా ఉన్నాడు. అదే 12:7 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అంటున్నాడు. ఎలా ఉన్నాయంటే బహు విశేషముగా ఉన్నాయి అంటున్నాడు. ఏంటి ఈ ఈ ఈ పౌలికి దేవుడు బయలుపరిచినటువంటి ప్రత్యక్షతలు ఏంటి అంటే, ఈ మర్మము ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకు, ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వం ముందు మనుషులకే తెలియపరచబడలేదు. ఇది కూడా పౌలే చెప్తున్నాడు. ఎఫ్సీ పత్రిక 1 అధ్యాయంలో 3 పత్రిక 3 అధ్యాయంలో 1-5 వచనాలు. ఎఫ్సీ పత్రిక 3 అధ్యాయంలో 1-5 వచనాలు. ఈ హేతువు చేతను అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను ప్రార్థించుతున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా చెప్తున్నాడు ఇక్కడి నుంచి, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన దాని సంగతి మునుపు సంక్షేమముగా వ్రాశాను. క్రీస్తు మర్మము నాకు తెలియపరచబడినదైన సంగతిని మునుపు సంక్షేమంగా అంటే పూర్తిగా రాసేసాను, సంక్షేమంగా రాశాను. నేను రాశాను కదా, నాకు క్రీస్తు మర్మము నాకు దేవదర్శనం ద్వారా బయలుపరచబడింది, అది మీకు రాశాను. అయితే మీరు దానిని చదివితే, అంటే నేను రాసిన దానిని చదివితే దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును మీరు గ్రహించుకొనగలరు అని చెప్తున్నాడు. చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడు, నాకు బయలుపరచబడిన ఈ మర్మాన్ని గురించి, ఆ మర్మము గురించి చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా 5వ వచనం, ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలంలో ఉన్న మనుషులకు తెలియపరచబడలేదు అన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ మర్మం ఎవరికి తెలియపరచబడిందంట? ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తకును బయలుపరచబడింది. ఎవరు ఈ ప్రవక్తలు? సంఘంలో ఉన్న ప్రవక్తలు. పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తలు కాదు, సంఘంలో ఉన్న ప్రవక్తలు. ఈ అపోస్తులకి, ప్రవక్తలకి బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలంలో ఉన్న మనుషులకి ఎవరికి కూడా అలాంటి మర్మము ఎవరికి అనుగ్రహించబడిందంట? పౌలుకి అనుగ్రహించబడింది. అలాగే రోమపత్రిక 16 అధ్యాయం 25వ వచనంలో అక్కడ మనం చూస్తే, సమస్త అన్ని జనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఏంటండి? అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే అనాది నుండి రహస్యముగా ఉంచబడినటువంటి మర్మము అన్నాడు. ఈ మర్మాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 12వ అధ్యాయం 4-10 వచనాలు మనం అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ ఏముందంటే, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని వారితో మాట్లాడు గాబ్రియేలు నతడు చెప్పెను. 5వ వచనం, దానియేలు నేను చూచుతుండగా
మరి ఇద్దరు మనుషులు ఏటి అవతల ఒకడును ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతల ఒడ్డును ఒకడును నిలిచిరి. దానియేలు చెప్తున్నాడు ఏం జరుగుతుంది ఎక్కడ. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్లపై ఆడుతుండు వాణిని చూచి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సమాప్తమగునని అడగగా అప్పుడు ఏం చెప్తున్నాడు, నారబట్టలు కొని ఏటిపైన అల్లాడుతున్న ఆ మనుష్యుని మాటలు నేను వింటిని అన్నాడు. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము తట్టు పైకెత్తి నిత్యజీవేగు అని నామములు ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధుల యొక్క బలము కొట్టివేయబడుట ముగింపగా సకల సంగతులు సమాప్తమగును. 8వ వచనం, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని విన్నాడు కానీ దానియేలు అంటే విన్నాడు కానీ సంగతులు గ్రహింపలేకపోయాడంట. ఏమంటున్నాడు, నా ఏలినవాడా వీటి అంతమేమని అడుగ్గా అతడు ఏమంటున్నాడు, ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉన్నట్లు ముద్రించబడి ఉన్నవి కనుక దానియేలు నీవు ఊరకుండు. ఈ సంగతులు ఇవి నువ్వు తెలుసుకునే కాదు, ఎవరికి తెలియపరచబడితే సంఘానికి అపోస్తులు ప్రవక్తల ద్వారా సంఘానికి తెలియపరచబడవలసిన సంగతులు వీళ్ళకి తెలియపరచబడిన సంగతులు ఒకసారి మనం పరిశీలన చేస్తే సంఘము ద్వారానట పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు దేవుడు తన నానా విధమైన జ్ఞానాన్ని ఇప్పుడు తెలియపరచబడాలని ఉద్దేశించాడంట. అంటే పరలోకంలో ఉన్న దేవుని సన్నిధిలో ఉన్న ప్రధానులు అధికారులు కూడా ఎవరి దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి అంటే వాళ్ళకి ఎవరు నేర్పాలి అంటే సంఘము ద్వారా వాళ్ళు నేర్చుకోవాలంట దేవుని జ్ఞానం. ఎఫ్సీ పత్రిక 3:9-11 వచనాల్లో పత్రిక 3:9-11 వచనాల్లో పరలోకంలో ప్రధానులకును అధికారులకును తన సంఘము ద్వారా పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించాడంట. ఇప్పుడు తెలియపరచవలనని ఉద్దేశించాడంట. ఉద్దేశించి ఏం చేశాడంటే ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులకు ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరిగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబట్టుకు పరిశుద్ధుల్లో అత్యల్పుడనైనా హెచ్చించుకుంటున్నాండి. ఏమంటే ఇంత జ్ఞానాన్ని పరలోకంలో ఉన్న ప్రధానులకి అధికారులు నేర్పే జ్ఞానాన్ని, వాళ్ళకి తెలియపరిచే జ్ఞానాన్ని, వాళ్ళకి తెలియని జ్ఞానాన్ని మరి కలిగి ఉన్న అంటే జ్ఞానాన్ని గురించినటువంటి సంగతుల్ని మరి ప్రత్యక్షతలు కలిగి ఉన్నటువంటి పౌలు ఏమున్నాడు, పరిశుద్ధుల్లో అత్యల్పుడనైనా నాకు అనుగ్రహించబడేను, పరిశుద్ధుల్లో అత్యల్పుడను అంటాడు. అయితే ప్రియులారా ఒకసారి ఆలోచింది, ఇన్ని రకాలైనటువంటి ప్రత్యక్షతలు పౌలు కలిగి ఉన్నాడు. అయితే అలాంటి ప్రత్యక్షతలు కలిగి ఉన్న పౌలు మరి తన శరీరంలో ఉన్న ముళ్ళు పాపము, ఆ ముళ్ళు పాపము ఉందా అంటే పాపము అయ్యేటటువంటి అవకాశము లేదు. అలాంటి ప్రత్యక్షతలు మరి పౌలు శరీరంలో పాపం ఉంటే అవి పౌలుకి దేవుడు పౌలు ద్వారా ప్రత్యక్షపరుస్తాడంటే అలాంటి పరిస్థితి లేనే లేదు. అయితే ఆ ముళ్ళు నా దగ్గర నుంచి నా ఇద్దరు నుండి తొలగించవలనని దాని విషయమై ముమ్మార్లు వేడుకున్నాను అంటాడు. 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఈ ముళ్ళను తీసే ప్రభువా అది నా యొద్ద నుండి తొలగించు అని ముమ్మార్లు ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంట, అందుకు ప్రభువు నా కృప నీకు చాలును, బలహీనతలు యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి
నా మీద నిలిచి ఉండే నిమిత్తము, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము, నా బలహీనతలు ఏంది అంటే ముళ్ళు ఉన్నా కూడా, ఈ ముళ్ళు ఉంటే ఏముంటుందండి, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది. కాబట్టి బలహీనతలు ఏందో బహుగా సంతోషిస్తున్నాను అంటాడు. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం. పౌలును నలగగొట్టుటకు శరీరంలో ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంచబడటం అనేది పౌలుకి లాభమా నష్టమా? పౌలును నలగగొట్టడానికి పౌలు శరీరములో ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంచబడటం అనేది పౌలుకి లాభమా నష్టమా? ఇది మనం పరిశీలన చేయాలి. పౌలుని నలగొట్టడానికి సాతాను దూతగా మరి ఉన్న ముళ్ళు పౌలు శరీరంలో ఉండటం పౌలికి లాభమా నష్టమా అంటే మనం దానికి జవాబు ఏంటంటే, ఈ ముళ్ళు నా యొద్ద నుండి తొలగించమని ముమ్మార్లు ప్రభువును వేడుకుంటే ప్రభు ఏం చెప్పాడు? ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? నా కృప నీకు చాలును. ఈ ముళ్ళు వల్ల కలిగే ఏదైతే బలహీనత ఉందో, ఈ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అంటాడు. అంటే బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అంటాడు. అప్పుడు పౌలు అంటున్నాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఏందో బహుగా సంతోషముగా అతిశయపడుతున్నాను. బలహీనత ఎందుకు వచ్చింది? ముళ్ళు ఈ బలహీనతలు ఏంది ఏమవుతుంది? నా శక్తి పరిపూర్ణం అవుతుంది. అందుకని పౌలు అంటాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఏందే ఆశ్రయిస్తున్నాను అంటాడు. అంటే పౌలును నలగగొట్టడానికి పౌలు శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడటం అనేది పౌలుకి లాభమేనని మనం గ్రహిస్తున్నాం. ఎందుకంటే ఆ ముళ్ళు ఉండటం వలన, ఆ ముళ్ళు వల్ల కలిగిన బలహీనత ఉండటం వలన క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంటుంది. క్రీస్తు శక్తి నిలిచి ఉండాలంటే ఏది కావాలి? ముళ్ళు అనేది కావాలి. ఇంతకీ పౌలు శరీరంలో ఉండి పౌలును నలగగొట్టడానికి సాతాను దూతగా ఉంచబడిన ఆ ముళ్ళు ఏది? అయితే ఇంతకీ మనకి కావాల్సింది ఏంటంటే, ఇంతకీ పౌలు శరీరంలో ఉండి పౌలును నలగొట్టడానికి సాతాను దూతగా ఉంచబడిన ముళ్ళు ఏది? అందుకనే ఆయన ఏమని ప్రార్థన చేశాడు ప్రభువుని? అది నా యొద్ద నుండి తొలగిపోమ్మని దాని విషయమే పౌలు ముమ్మార్లు ప్రభువును వేడుకున్నాడు. అందుకు ప్రభు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును, బలహీనత ఏందే నా శక్తిని నీ యందు పరిపూర్ణమవుతుంది అనేసి చెప్తున్నాడు. అంటే ఈ ముళ్ళు వలన నీకు బలహీనత కలుగుతుంది. ఈ బలహీనతలో ఏం జరుగుతుందంటే నా శక్తి పరిపూర్ణమవుద్ది. ఈ ముళ్ళు వల్ల ఏం జరుగుతుంది? బలహీనత కలుగుద్ది. ఈ బలహీనతలో ఏం జరుగుతుంది అంటున్నాడు? నా శక్తి పరిపూర్ణమవుతుంది అంటున్నాడు. అంటే ఆ ముళ్ళు క్రీస్తు శక్తి పౌలులో పరిపూర్ణం అవుటే అన్నమాట. అంటే ఆ ముళ్ళు ఉండటం వలన ఏం జరుగుతుంది? పౌలులో క్రీస్తు శక్తి పరిపూర్ణం అవుతుంది. ముళ్ళు ఉండటం వలన క్రీస్తు శక్తి పరిపూర్ణం. అందుకే పౌలు చెప్తున్నాడు పరిపూర్ణం అవుతుంది కనుక పౌలు అంటున్నాడు క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనత ఏందే బహుగా సంతోషించుతూ అతిశయపడుతున్నాను అంటున్నాడు. అయితే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నట్లుగా క్రీస్తు శక్తి పౌలు మీద ఉంచేలాగా చేసే ఆ ముళ్ళు ఏంటి? క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండటం కోసం తీసే ప్రభు ఈ ముళ్ళు తీసే అంటే ముమ్మార్లు ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలు, నీ బలహీనత నా శక్తిని నీ మీద నేను పరిపూర్ణమవుద్ది అన్నాడు. అంటే క్రీస్తు శక్తి పౌల మీద నిలిచి ఉన్నట్లుగా చేసే ఆ ముళ్ళేంటి? నన్ను బలవంతునిగా చేసే ఆ ముళ్ళేది అంటే పౌల్ని బలవంతునిగా. నేను ఎప్పుడు బలహీనుడనో ఏమంటున్నాడు? ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుని అంటాడు. అంటే పౌలుని బలవంతునిగా చేసేటటువంటి ముళ్ళైనాది. ఆ ముళ్ళు ఉండటం వలన పౌలు మీద క్రీస్తు శక్తి నిలిచి ఉండటం వలన ఏం జరుగుతుంది? నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు అన్నాడు. అంటే ముళ్ళు వల్ల పౌలు బలవంతుడు అవుతున్నాడా? అయితే పౌలును బలవంతునిగా చేసే ఆ ముళ్ళేది? క్రీస్తు శక్తి పౌలు మీద నిలిచి ఉన్నట్లుగా చేసే ఆ ముళ్ళేది? పౌలు చెప్తున్న సంగతి మనం చూసాము ఇందాక.
2 కొరింథీ 12:8 అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మార్లు ప్రభువుని వేడుకుంటూనే అంటాడు తొలగించాలని. అయితే ప్రభు ఏమంటాడు 9 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి నీ మీద బలహీనత నా శక్తి పరిపూర్ణం అవుతుంది అంటాడు నాతో. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. పౌలు హెచ్చించుకుంటున్నాడా అతిశయపడుతున్నాడా? ఎక్కడ అతిశయపడినటువంటి పరిస్థితుల్లో మనం లేఖనాల్లో మనం చూడం. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా బలహీనత ఏందే బహుగా అతిశయపడుతున్నాను అంటాడు. అలాగే 2 కొరింథీ 12:10 నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు అన్నాడు. మరి క్రీస్తు శక్తి పౌలు మీద నిలిచి ఉండే లేక చేసే ఆ ముళ్ళేంటి? మరి ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు అంటున్నాడు. బలవంతునిగా చేసే ఆ ముళ్ళేంటి? ఇంటికి పౌలు శరీరంలో ఉండి పౌలును నల్లగొట్టుటకు సాతాను దూతగా ఉంచబడిన ఆ ముళ్ళేంటి? పౌలును బలవంతుడిగా చేసే ఆ ముళ్ళేంటి? క్రీస్తు శక్తి పౌలు మీద నిలిచి ఉండునట్లుగా చేసే ఆ ముళ్ళేది? పౌలునకు సంతోషాన్ని కలిగజేసే ఆ ముళ్ళేది? ఇది మనం తెలుసుకోవాలి కదా. ఇది తెలుసుకోవాలంటే మనం వచ్చే క్లాసులో మనం తెలుసుకుందాం. అర్థమైందా? ఈ ముళ్ళు తీసేయంటే ప్రభు ఏమంటాడు? ఉంచుకో పర్లేదు అంటాడు. అంటే పాపమైతే ఉంచుకో అంటాడు. అది పాపమైతే క్రీస్తు శక్తి నా మీద వస్తుందా? ఆ పాపమైతే నేను బలవంతుని అవుతానా? ఏం అర్థం చేసుకుంటున్నారు? ఎలా అర్థం చేసుకుంటున్నారు బైబిల్ని? ఒకసారి ఆలోచించండి. అర్థం చేసుకోవాలి. ఎవరిని తప్పట్టుకుంటానికి కాదు, ఎవరిని కించపట్టడానికి కాదు. మీకు తెలుసు మాకే తెలుసు, తెలియదు మాకే తెలుసు అని చెప్పడానికి కాదు. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మీ ముందుకు తీసుకురావటానికి, మీకు తెలియపడటానికి, క్రీస్తు ప్రేమను బట్టి మేము బ్లత్మలాడుకుంటున్నాం. అర్థం చేసుకోండి, ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి ప్రియులారా. మరి వచ్చే క్లాసులో ఇంకా అద్భుతమైన సంగతులు మనం నేర్చుకుందాం. 6వ క్లాసులో.